హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. కరెంట్ అఫైర్స్ క్లాస్‌లో నిన్న క్లాస్ మీకు ఇవ్వలేకపోయానండి. ఆహ్, మే 23కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అందించలేకపోయాను. మే 23 అదేవిధంగా 24 ఈ 2 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ మీకు ఇప్పుడు నేను అందించబోతున్నాను. మరి ఇక ఈ 2 రోజులకు సంబంధించి మనము తెలుగు రాష్ట్రాల్లో అంటే రాజకీయ పరంగా మామూలు విషయాలు గనుక మనం చెప్పుకున్నట్లయితే ఒక ఆనందయ్య మందు ఒకటి ఒక హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు యొక్క ఇష్యూ ఒకటి నడుస్తుంది. అదేవిధంగా మన తెలంగాణలోకొచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గనుక వచ్చేసినట్లయితే ఈటెల రాజేందర్ ఒకటి రాజకీయపరమైన అంశంగా నడుస్తుంది. అంటే ఈటెల రాజేందర్ యొక్క కుమారుడైనటువంటి నితిన్ రెడ్డి కూడా ఏదో భూ కబ్జాకు పాల్పడ్డాడని సీఎం కేసీఆర్‌కు మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ట్వీట్‌లో సంథింగ్ ఒక అతను మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని, ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించాడని, దీని విషయంలో విచారణ చేపట్టాలన్న ఒక అంశం ఒక హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఇది మొత్తానికి ఒక రాజకీయ పరంగా చెప్పుకున్నటువంటి అంశాలు. ఇక తర్వాత చెప్పుకున్నట్టయితే మనకు ఈ కోవిడ్ కరోనా నేపథ్యంలో, ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో అందరం కూడా ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితే ఉన్నదండి. మరి మన క్లాస్‌లో గనుక ఈరోజు చూసినట్లయితే అదేవిధంగా మే 23, 24 ఈ 2 రోజులకు సంబంధించి 2 డేస్ కూడా ఉన్నాయి, ముఖ్యమైనటువంటి డేస్. ఒకటేమో ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. అది మే 23ను ప్రపంచ తాబేళ్ల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా దాని యొక్క థీమ్ ఏంటిది, 2021 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అని కూడా మీకు ఈ వీడియో చివరిలో అందించబోతున్నాను. మరి మే 24 కనుక చూసినట్లయితే మే 24ను కామన్వెల్త్ డేగా నిర్వహించడం జరుగుతుంది. మరి 2021కి సంబంధించి ఈ కామన్వెల్త్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, దాని అంశం ఏంటి, దాని యొక్క పూర్వాపరాలు ఏంటి అని కూడా మీకు ఈ వీడియోలో ఈ చివరిలో అందించబోతున్నాను. మరి మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రిగా పినరై విజయన్ 2021 మే 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్‌ను గుర్తించుము. దీంట్లో మనం 3 స్టేట్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే ఒకటి ఏ స్టేట్మెంట్ చూద్దామండి. కేరళ ముఖ్యమంత్రిగా పినరై విజయన్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది 3వసారి. మరి అంటే మనం పినరై విజయన్‌కి సంబంధించి ఇతనికి సంబంధించి కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి అనే ఒక పూర్తి మనకు అవగాహన ఉంటేనే మనం ఇది కరెక్టా కాదా అనేది చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి మనం చెప్పుకున్నట్లయితే మరి కేరళ ముఖ్యమంత్రిగా పినరై విజయన్ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే ఇది 3వసారి కాదు, ఇది 2వసారి మాత్రమే. సెకండ్ టైం మాత్రమే అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది సెకండ్ టైం మాత్రమే. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. ఇది అంటే ఏ రాంగ్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ బి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే కేరళ రాజధాని తిరువనంతపురం. ఇది మామూలుగా మనం అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. గాడ్స్ ఓన్ అంటే దైవభూమి అని కానీ, లేదంటే భగవంతుని రాజ్యం అని కూడా అంటుంటారు కేరళను. మరి సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. దీంట్లో మనం చూసినట్టయితే బీసీ ఈ 2 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి బీసీ అని అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం రివ్యూ చూద్దాం. పినరై విజయన్ మరి పినరై విజయన్ కేరళ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే 11వ ముఖ్యమంత్రి కూడా పినరై విజయనే. మరి అతనే మళ్ళీ ఇప్పుడు అంటే సిపిఎం మళ్ళీ అధికారంలోకి రావడం, దాంట్లో భాగంగా ఇప్పుడు పినరై విజయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కేరళ రాజధాని చూసినట్టు తిరువనంతపురం. అదేవిధంగా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. అంటే దైవభూమి కానీ భగవంతుని రాజ్యం అని కూడా అంటుంటారు. మరి కేరళ గవర్నర్ ఎవరని కనుక మనం చూసినట్లయితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మరి ఈ పినరై విజయన్ మరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి విజయం సాధించారు అని కనుక మనం చూసినట్లయితే ధర్మదోమ్ అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పినరై విజయన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు ఈ కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించము.
ఏ తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లో అందుబాటులోకి ఈ కోర్స్ సర్వీసెస్ మొబైల్ యాప్. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ బి కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ కోర్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ సి సుప్రీంకోర్టు ఈ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎన్వి రమణ. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే మరి సుప్రీంకోర్టు ఇటీవల అంటే దాంట్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక చైర్మన్ కూడా నియమించడం జరిగింది. ఆ చైర్మన్ మరి జస్టిస్ ఎన్వి రమణ అని మనకి ఇక్కడ సి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క ఈ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎన్వి రమణ కాదు. ఎవరంటే జస్టిస్ చంద్రచూడ్. మరి ఎన్వి రమణ ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలనే పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాబట్టి సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఏబి ఈ రెండు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్గా మనము ఒకటిని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనం ఒకసారి రివ్యూ చూద్దామండి. మనం చూసినట్లయితే ఈ కోర్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ను అంటే కోర్టుల్లో నడుస్తున్నటువంటి అంటే అన్ని కోర్టులు జిల్లా కోర్టులు తర్వాత అన్ని కోర్టులకు సంబంధించినటువంటి ఆ కోర్టులో ఉన్నటువంటి కేసు యొక్క స్టేటస్ను తెలుసుకోవడం కోసము ఈ సుప్రీంకోర్టు ఈ కోర్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇది 14 భాషల్లో అందుబాటులోకి ఉంది. ఈ 14 భాషల్లో మన తెలుగు కూడా ఉంది. మరి సుప్రీంకోర్టు ఈ కమిటీ చైర్మన్ ఎవరైనా కనుక మనం చూసినట్టయితే జస్టిస్ డివై చంద్రచూడ్. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, నూతలపాటి వెంకట రమణ. ఇతను మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కానీ ఇదే ఈ కోర్స్ మొబైల్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రకు అవకాశం కల్పించేలా అమెరికా 2021 మే 23న రాకెట్ తరహా విమానాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించము. మరి ఇది కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ కనుక మనం చూసినట్లయితే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ విఎస్ఎస్ యూనిటీ అనే అంతరిక్ష విమానం ద్వారా 2 పైలట్లను అంతరిక్షానికి పంపింది. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనండి. నెక్స్ట్ నాసా అమెరికా అంతరిక్ష సంస్థ. నాసా అనేది అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష సంస్థ కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్. నాసా యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్లో ఉంది కాబట్టి సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో 3కి 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్గా 4 మనం గుర్తించాల్సి ఉంటుంది, ఏబిసి అని. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం రివ్యూ చూద్దాం. ఈ విఎస్ఎస్ యూనిటీ అనే ఒక అంతరిక్ష విమానం దేనికోసం అని అంటే అమెరికాకు చెందినటువంటి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. దీని ద్వారా 2 పైలట్లను కూడా అంతరిక్షంలోకి పంపడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క పర్యాటకులను కూడా అంతరిక్షంలోకి పంపించాలి అన్న ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా కొంతమంది బిలియనీర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 600 మంది వరకు కూడా దీంట్లో ప్రయాణించాలని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇదంతా ట్రయల్స్ అన్నట్టు. ట్రయల్స్లో భాగంగా ఇప్పుడు 2 పంపించడం జరిగింది. మనం చూసినట్లయితే మన నాసా అనేది అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష సంస్థ. మరి నాసా ఫుల్ ఫామ్ కనుక మనం చూసినట్లయితే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మరి నాసా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని మనం చూసినట్లయితే వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఇది నేపాల్ పార్లమెంట్కు సంబంధించి. నేపాల్ పార్లమెంటు 2021 మే 22న రద్దయింది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించము. ఏ రాజకీయ సంక్షోభం తలెత్తిన తర్వాత నేపాల్ పార్లమెంట్ను రద్దు చేయడము ఇది రెండోసారి. ఇది కరెక్టే అండి. అంటే 2020లో కూడా ఒకసారి రద్దు చేయడం జరిగింది. దాంట్లో మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే నేపాల్ సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ 2021 ఇప్పుడు కూడా మరి ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడడం వల్ల అక్కడ ఈ పార్లమెంట్ను రద్దు చేయడం అనేది జరిగింది. అంటే ఇది రెండోసారి. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బి స్టేట్మెంట్ కనుక చూసినట్టే అయితే పార్లమెంటు రద్దు అయ్యే నాటికి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా. బి అనేది
రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ పార్లమెంటు రద్దయ్యే నాటికి నేపాల్ ప్రధాని ఎవరు అంటే కేపీ శర్మ ఓలీ. కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నారు. కాబట్టి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి స్టేట్మెంట్ మనం చూద్దాం. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి. సి కరెక్ట్ స్టేట్మెంటే అండి. కాబట్టి దీంట్లో ఏసి ఈ రెండు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా 3ను గుర్తించాల్సి ఉంటుంది, ఏ అండ్ సి అని. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే రాజకీయ సంక్షోభం తలెత్తిన తర్వాత నేపాల్ పార్లమెంట్ రద్దు చేయడం ఇది రెండోసారి. అంటే 2020లో ఒకసారి మనం చెప్పాం కానీ ఇందాకనే 20లో ఒకసారి రాజకీయ సంక్షోభం తలెత్తినటువంటి నేపథ్యంలో మరి అక్కడ పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది. అప్పుడు కూడా కేపీ శర్మ ఓలీగా ఉండగా మరి ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినప్పటికీ చేయకపోవడంతో అదొక ఒక రకమైనటువంటి రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాన్ని పార్లమెంటు రద్దు అనేది సమంజసం కాదని తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కేపీ శర్మ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత మరి ఇప్పుడు 2021లో ఇప్పుడు కూడా మళ్ళీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం తలెత్తడంతో మరి అక్కడ ప్రతిపక్ష పార్టీలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించినప్పటికీ వాటికి కూడా సరైన మెజారిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే ఈ నేపాల్ పార్లమెంట్ రద్దు చేయడం అనేది ఇది రెండోసారి. మరి పార్లమెంట్ రద్దు అయిన నాటికి నేపాల్ ప్రధాని ఎవరంటే మనం చూసినట్లయితే కేపీ శర్మ ఓలీ, మరి నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి, మరి నేపాల్ రాజధాని కనుక మనం చూసినట్లయితే కాఠ్మండు. నేపాల్ రాజధాని కాఠ్మండు. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కానీ ఇది మన నేపాల్ యొక్క పార్లమెంట్ భవనం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మనం చూసినట్లయితే అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అధ్యక్షుడిగా నరేంద్ర బత్రా మరోసారి ఎన్నికయ్యారు. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించము. ఏ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే నరేంద్ర బత్రా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు. ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి నరేంద్ర బత్రా మరి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ బి స్టేట్మెంట్ మనం చూసినట్లయితే 2024 వరకు బత్రా హాకీ సమాఖ్య అధ్యక్ష పదవిలో కొనసాగుతాడు. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూసినట్లయితే సి నరేంద్ర బత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అంటే ఇప్పటివరకు కూడా అతను అధ్యక్షుడిగా ఉన్నాడు, మళ్ళీ మరోసారి అతనే మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. అంటే అతను ఎన్నిక కావడం ఈ అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు ఎన్నిక కావడం ఇది రెండోసారి. కాబట్టి 3ంటికి 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి ఆన్సర్గా మనం 4ను గుర్తించాల్సి ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి రివ్యూ చూద్దాం. మరి చూసినట్లయితే మరి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడైనటువంటి నరేంద్ర బత్రా మరొకసారి అంటే రెండోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం జరిగింది. మరి ఇతను 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. మరి ఇప్పటి వరకు కూడా ఇతనే అధ్యక్షుడిగా ఉన్నాడు మరి అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు. ఇప్పుడు మరి ఇది ఈ ఎన్నిక కావడం అనేది ఇది రెండోసారి. అంటే మొదటిసారి కనుక చూసినట్టయితే నరేంద్ర బత్రా 2016లో ఎన్నిక కావడం జరిగింది. మరి ఇప్పుడు 2021లో మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ పదవి కాలం అనేది 2016లో ఒకసారి ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు 2021లో రెండోసారి ఎన్నిక కావడం జరిగింది. యాక్చువల్గా 2020లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ మరి ఈ యొక్క కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు 2020లో నిర్వహించలేదు. మరి ఇప్పుడు 2021లో నిర్వహించినటువంటి ఎన్నికల్లో నరేంద్ర బత్రా మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది మనం డేస్ చెప్పుకున్నాం కానీ ఇందాక 2 డేస్కు సంబంధించి మనం ఒకసారి కనుక చూసినట్లయితే మే 23 అనేది ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ టర్టిల్ డేగా నిర్వహించడం జరుగుతుంది. మరి 2021 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే టర్టిల్స్ రాక్. 2021 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం యొక్క థీమ్ టర్టిల్స్ రాక్. మరి అదేవిధంగా ఇప్పుడు ఇది ఎప్పుడు నిర్వహిస్తారు? మే 23ను ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. మరి 2021 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే టర్టిల్స్ రాక్. మరి అదేవిధంగా మే 24ను
కామన్వెల్త్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి 2021 కామన్వెల్త్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే డెలివరింగ్ ఏ కామన్ ఫ్యూచర్. డెలివరింగ్ ఏ కామన్ ఫ్యూచర్. మరి ఈ కామన్వెల్త్ దినోత్సవాన్ని అంటే కామన్వెల్త్ డేనే ఎంపైర్ డే అని కూడా పిలుస్తారు. ఎంపైర్ డే. మరి ఈ కామన్వెల్త్ దినోత్సవాన్ని క్వీన్ విక్టోరియా యొక్క జయంతిని కామన్వెల్త్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందండి. ఇది అండి ఈ మే 23, 24కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లాసులో భాగంగా నీకు అందిస్తున్నట్టు నేను ఈ క్లాసు. మరి అదేవిధంగా మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీటిని మీరు తప్పక ఉపయోగించుకుంటూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. నాకు కూడా మీ యొక్క విలువైన సలహా సూచనలు కూడా అందిస్తూ ఉండండి. మీరు ఇచ్చే సూచన సలహాలతోనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఏమైనా ఒకవేళ మీకు బోర్ కొట్టించినట్లు ఉన్నా కూడా అది కూడా తెలియజేయండి. తప్పక నా యొక్క విధానాన్ని కూడా మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.